హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను. సో ఇదొక ఎనదర్ డే ఇన్ మై లైఫ్ వీడియో వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచాక నేను మోస్ట్లీ ఇంకా టెర్రస్ మీదకి వెళ్తాను. సో కొంచెం సన్లైట్కి ఉండి అండ్ మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది కదా అని మోస్ట్లీ వెళ్తాను. నేను అట్లానే కొన్ని స్టెప్స్ వాకింగ్ కూడా చేస్తాను. కొంచెం పీస్గా ఉంటుంది గాయస్. అట్లా పైకి వెళ్ళి కొంచెం సేపు ఆ నేచర్లో ఫ్రెష్నెస్లో ఉంటే, ఎప్పుడు లోపలే ఉంటాం కదా, సో కొంచెం బయటకు వెళ్ళి అట్లా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా అని టెర్రస్కి వెళ్తాను. అండ్ ఆ తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యి ఇంకా హాట్ వాటర్ అయితే తీసుకున్నాను, మీకు తెలుసు కదా. అండ్ ఆ తర్వాత కొంచెం పని ఉంది గాయస్, అంటే లైక్ అంటులు తోమడం ఇవన్నీ ఉంటాయి, అవి కూడా చేశాను. నాకు ఇష్టం లేని పనే గాయస్ ఈ అంటులు తోమడం, బట్ తప్పదు. సో మనం ఉన్నప్పుడు మనం చేసుకోవాలి కదా. నాకు కుకింగ్లో వెజిటేబుల్స్ కట్ చేసి ఈ అంటులు తోమడం అనేది చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుంది. ఇంకా అవి వాష్ చేసి కొంచెం ఎండకైతే పెట్టాను. హాయ్ గాయస్, సో ఫ్రెష్ అయ్యాక అయితే వీడియో కంటిన్యూ చేస్తున్నా అండ్ స్కిన్ కేర్ చేసుకుంటూ అయితే వీడియో కంటిన్యూ చేస్తున్నా. సో నేను ఆల్రెడీ టోనర్ అయితే అప్లై చేశాను. మనం ఏ ప్రోడక్ట్స్ అప్లై చేసినా సరే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఈవెన్ మీరు టోనర్ అప్లై చేసినా, సీరం అప్లై చేసినా అండ్ మాయిశ్చరైజర్, సో వెంటనే మనం అన్నీ అప్లై చేసుకుంటూ ఉండకూడదు. సో కొంచెం ఒక 30 seconds ఆర్ 1 minute మనం గ్యాప్ ఇస్తే స్కిన్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్, ఎందుకంటే కొంచెం రోడ్ పక్కనే నా రూమ్, అందుకే కోర్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వెహికల్స్ మూవ్ అవుతున్నప్పుడు ఎక్కువ వస్తుంది. మోస్ట్లీ నేను మార్నింగ్ టైమ్స్ వైటమిన్ సి అండ్ నైట్ టైం అయితే నయాసినమైడ్ సీరం యూజ్ చేస్తా. సో మోస్ట్లీ ఎందుకంటే ఈ ప్లంది రైస్ వాటర్ నయాసినమైడ్ మనం మార్నింగ్ టైం అప్లై చేస్తే కొంచెం ఫేస్ మీద మనకి ఇట్లా రబ్ చేసినప్పుడు కొంచెం లేయర్స్గా నాకైతే టచ్ అవుతుంది, నేను అబ్జర్వ్ చేసా. సో మోస్ట్లీ నేను మార్నింగ్ టైమ్స్ అయితే సీరం వైటమిన్ సి ప్లమ్దే యూజ్ చేస్తా. ఈ రెండు అయితే నాకు ఫేవరెట్ గైస్. అండ్ మీకు తెలుసా, ప్రెజెంట్ ప్లమ్ వాళ్ళది అయితే బయట గెట్ ఆఫర్ అయితే జరుగుతుంది. నేను దానిలో నయాసినమైడ్ సీరమ్స్ అయితే ఆర్డర్ చేశాను. మీకు కూడా కావాలంటే ఒకసారి వాళ్ళ వెబ్సైట్లో చూడండి. ఇలాంటి టైం అప్పుడు మనకు కొంచెం తక్కువకి దొరుకుతాయి. సో సీరం మరి ఎక్కువ అమౌంట్ అవసరం లేదు, సో కొంచెం అయితే సరిపోయింది. టోనర్ అప్లై చేశాను కదా, ఇప్పుడు వైటమిన్ సి సీరం ఇది కూడా మనం కొంచెం జెంటిల్గా అప్లై చేస్తే బెటర్. సో మనం హార్డ్గా రబ్ చేయడం కంటే జస్ట్ ఇట్లా టచ్ అప్ ఇచ్చినట్టు అప్లై చేసుకుంటే చాలా మంచిది. సో వింటర్ కదా, మాయిశ్చరైజర్ స్కిప్ చేయకండి. అట్లీస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూస్ చేయండి, సీరమ్స్ అవి యూస్ చేయకపోయినా అని చెప్తున్నాను. అండ్ ఇది నేను డాట్&కి సెకండ్ వన్ వాడుతున్నాను. ఇది కూడా బాగుంది గైస్, కొంచెం డ్రై స్కిన్ వాళ్ళకి ఇదైతే చాలా హెల్ప్ అయింది. బాగుంది గైస్ ఈ మాయిశ్చరైజర్. పేరుకే వీకెండ్ గాయస్. సో నాకైతే ఎప్పుడు టైం ఉండదు, ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. సో రూమ్లో ఉన్నాం అంటే ఎప్పుడు బట్టలు ఉతుక్కోవాలి లేదా రూమ్ ఊడ్చుకోవాలి, ఏ టెన్షన్స్ ఉంటాయి. ఈరోజు వాషింగ్ మిషన్ వేయాలి, ఈరోజు చికెన్ వండుకోవాలి. ఓకే గైస్, ఇంకా చెప్పట్లేదు. సో ఇలా ఉంటుందన్నమాట వీకెండ్. సో మోస్ట్లీ నేను బిజీ ఉంటున్నాను అండ్ వీడియోస్ కూడా షూట్ చేయాలి కదా వీకెండ్స్లోనే. సో నేను మోస్ట్లీ వీకెండ్స్లోనే ప్లాన్ చేస్తాను వీడియోస్. అండ్ వీక్ డేస్లో కొంచెం వర్క్ ఉంటుంది అండ్ కుకింగ్ ఇవన్నీ అవ్వట్లేదు మేనేజ్ చేయడానికి, అందుకే ఓన్లీ వీకెండ్స్లో నేను వీడియోస్కే పెట్టుకుంటాను. అండ్ అదే చెప్తున్నాను ఇక్కడ. ఓకే గాయ్స్, నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. సో కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ 11:30 అయింది. కర్రీ చేస్తూ వీడియో అయితే కంటిన్యూ చేస్తా. బాయ్. సో ఇక్కడైతే నేను మంచిగా సాంగ్స్ వింటూ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. మొత్తంగా అయితే కట్ చేశాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, 1 టమాటో అండ్ ఆనియన్స్. ఇక్కడైతే నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. ఒక పక్క రైస్ అండ్ ఒక పక్క కర్రీ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా కుకింగ్ చేస్తూ నాకు కిచెన్లో కొంచెం పని ఉంది, మొత్తం మెస్ అయిపోయింది అండ్ బొద్దింకలు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి కిచెన్లో. మొత్తం క్లీన్ చేస్తున్నాను అండ్ ఇంకా క్లీన్ చేసి హిట్ అయితే స్ప్రే చేశాను. ఇలా ఒక పక్క కుకింగ్ చేస్తూ ఇలా చేస్తే కొంచెం పని త్వరగా అయిపోయింది కదా. అండ్ ఇంకా ఇక్కడ నేనైతే కుకింగ్ చూపిస్తున్నాను, చికెన్ కర్రీ. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నేనే ప్రిపేర్ చేసి చక్కగా వేసాను. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే చూసేయండి, ఫైనల్గా నేను కొరియాండర్ వేసి కర్రీ అయితే ఇక స్టవ్ ఆఫ్ చేశాను. సో ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం నేను టైం తీసుకొని బాగానే చేసుకుంటాను, లేట్ అయినా పర్వాలేదు గైస్, నేను ఆకలికి వెయిట్ చేస్తా. బట్ పర్ఫెక్ట్గా రావాలి కర్రీ మాత్రం. నేనే కష్టపడి జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని అన్నీ నేనే ఓన్గా చేసుకొని
చేసుకున్నా. ఎంతైనా మనం చేసుకున్న ఫుడ్ టేస్టీగా వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఆ రోజు కర్రీ అయితే చాలా బాగా కుదిరింది, బట్ సాల్ట్ తక్కువ అయింది. తర్వాత నేను యాడ్ చేసుకున్నాను అండ్ నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సో అంత వెయిట్ చేసినందుకు కర్రీ బాగా వస్తే మనం హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. అందుకనే ఇంకా తిన్నాకైతే వీడియో కంటిన్యూ చేశాను. ఇక్కడ నేను కబ్బన్ పార్క్లో తీసుకున్న డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. ఫ్లవర్ షోకి వెళ్ళాను కదా, సో అక్కడ కొన్ని స్టాల్స్లా పెట్టారు. అక్కడ ఒక ప్లేస్లో డ్రెస్సెస్ అయితే వాళ్ళు అమ్మారు. అక్కడ చాలా బాగున్నాయి డ్రెస్సెస్, కలంకారీ ప్రింట్ లాగా అన్ని టైప్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఇది వేసుకుంది కూడా కబ్బన్ పార్క్లో తీసుకున్నదే. ఇదైతే 300 నేను వేసుకున్నది షార్ట్ టాప్, అండ్ ఇదేమో లాంగ్ కుర్తీ. ఇదైతే 450. బట్ 450 చెప్పినా సరే లాస్ట్లో నేను కొంచెం బార్గెనింగ్ చేస్తే వాళ్ళు తగ్గించారు. నేను మొత్తం 4 టాప్స్ తీసుకున్నాను. అండ్ ఇవి నేను తీసుకోవడం ఎం సైజ్ తీసుకున్నాను. నాకు ఎప్పుడు ఎం సైజ్ సరిపోతుంది కదా అన్నట్టు. బట్ వీళ్ళ దగ్గర సైజెస్ మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్సెల్ తీసుకుంటే సరిపోయింది. సో వాళ్ళైతే విజిటింగ్ కార్డ్ ఇచ్చారు రిటర్న్కి. నేను ఒక టాప్ అయితే రిటర్న్ చేయాలి. ఇక్కడ నేను మీకు ఓన్లీ 3 చూపిస్తున్నాను అండ్ ఇంకోటి కూడా ఉంది. సో అదైతే నేను రిటర్న్ ఇచ్చాక తర్వాత వేసుకొని ఇంకెప్పుడైనా చూపిస్తాను వీడియోలో. బట్ నాకైతే ఈ క్వాలిటీ ఇవన్నీ నచ్చాయి. సైజెస్ అయితే చూసి తీసుకోవాల్సింది అనిపించింది అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా. అండ్ ఇక్కడైతే నేను హెయిర్ గ్రోత్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్, బీట్రూట్, ఆమ్లా, జింజర్ అండ్ కర్రీ లీవ్స్తో. ఆ రోజే ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ డ్రింక్ అయితే తాగాను. కొంచెం ఫస్ట్ టైం ఏదైనా మనం ఇలాంటివి తీసుకునేటప్పుడు కొంచెం మనకి కష్టంగా అనిపిస్తుంది, బట్ తర్వాత అలవాటు చేసుకుంటే ఓకే అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత అయితే నేను బెడ్రూమ్ కూడా క్లీన్ చేశాను, కొంచెం రూమ్ ఊడ్చాను అండ్ బెడ్ కూడా బెడ్షీట్స్ అయితే చేంజ్ చేశాను. ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేయాల్సినవి ఉన్నాయి, వాష్ చేసినవి అవి కూడా చేశాను. అండ్ ఇంకా తర్వాత ఈవినింగ్ టైంకి నేను టెర్రస్ పైకి వెళ్ళాను. నేను ఒక బుక్ అయితే చదువుతున్నాను, 0 లిమిట్స్ అని. సో అది కంప్లీట్ చేయాలని చూస్తున్నాను ఈ మంత్ ఎండ్ కల్లా, బిఫోర్ 2026. బట్ లెట్స్ సీ ఏమైద్దో. ఓకే గాయ్, ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ అట్లానే వీడియోని లైక్ అయితే చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, బట్ ఇట్స్ ఓకే, అది మీ పర్సనల్ ఒపీనియన్ కదా. బట్ మిగతా వాళ్ళకి నా కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీలో ఎవరైనా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కంటెంట్ రిలేటెడ్, సో మీరు కమెంట్ చేయండి. అండ్ మీకేమైనా కంటెంట్ కావాలంటే, ఏమైనా డౌట్స్ ఉన్నా స్కిన్ కేర్ రిలేటెడ్ ఇలాంటి వాటిలో డెఫినెట్లీ కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను కమెంట్ సెక్షన్లో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, బోర్ అనిపించకుండా. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సీ యూ నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు చలో బాయ్ గైస్.